హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ దందా ఏమాత్రం ఆగడం లేదు. పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రభుత్వాలు వార్నింగ్లు ఇస్తున్నా అరెస్ట్ చేసి లోపల పడేస్తాం, ఏళ్ల పాటు బయటకు రాకుండా చేస్తామని బెదిరించినా కూడా ఏ మాత్రం ఈ డ్రగ్స్ దందాకి అడ్డుకట్టయితే పట్టలేదు. రెస్టారెంట్లు వేదికగా ఈ డ్రగ్స్ వినియోగం ఇంకా పెరిగిపోతోంది. ప్రస్తుతం మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, ఇప్పుడు ఎస్పీ మెన్షన్ చేసిన కొన్ని పబ్స్కి గతంలో కూడా వాళ్ళకి ఆల్రెడీ కొన్ని వార్నింగ్స్ వెళ్ళాయి. ఇంకొకసారి మీ పబ్స్లో ఇలాంటి కార్యకలాపాలు జరిగితే ఖచ్చితంగా పబ్ని సీజ్ చేస్తామని. కానీ మళ్ళీ అవే పేర్లు వినిపిస్తున్నాయి. ఇవి యాజమాన్యాలకి తెలిసి జరుగుతున్నాయా, లేకపోతే ఈ మధ్యలో ఈ మేనేజర్లు లేకపోతే ఈవెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళు నడిపిస్తున్నారా? ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య అరెస్ట్ తర్వాత ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన ఈ చోట్ల ఈ పబ్బులలో పార్టీ చేసుకున్నట్టు కూడా చెప్పారు. సో ప్రస్తుతం ఈగల్ టీమ్ ఇంకా ఆ పబ్లో ఇక్కడ సూర్యతో కావచ్చు ఆ పబ్బు నిర్వాహకులకు ఉన్నటువంటి సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ నిజంగానే పార్టీలు జరిగాయా? ప్రసన్నతో పాటు హర్ష అన్నటువంటి వ్యక్తి తరచుగా కొన్ని పబ్బులకు వెళ్ళి అక్కడ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్టు కూడా ఆయన తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఈగల్ టీమ్ ఎన్నిసార్లు అక్కడ పార్టీలు చేసుకున్నారన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఎఫ్ఐఆర్లో మనం చూస్తే డాక్టర్ ప్రసన్నకు ఇప్పటివరకు 20 సార్లకు పైగా కొకైన్ హర్ష ద్వారా సప్లై అయింది. సో ఈ ప్రసన్న ఆ తర్వాత హర్ష వీళ్ళంతా కలిసి ఏ పబ్లో పార్టీ చేసుకున్నారో ఆ పబ్లో పార్టీ చేసుకునేటువంటి క్రమంలో ఆ పబ్ నిర్వాహకులకు సంబంధించిన పాత్రపైన కూడా ప్రస్తుతం ఈగల్ టీం దర్యాప్తు చేపడుతుంది. ఎందుకంటే ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే దాదాపు 6 పబ్బులలో తను డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్టుగా చెప్పాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు సంబంధించిన పాత్రపైన కూడా ప్రస్తుతం ఈగల్ టీం దర్యాప్తు చేపడుతుంది. అలాగే ఇప్పుడు మల్నాడు రెస్టారెంట్ ఓనర్గా ఉన్నటువంటి సూర్య అతను రెస్టారెంట్ నిర్వహించేటువంటి ప్రాంతంలో కూడా ఒక క్యాబిన్లో ఈ తరచుగా ఇదే వ్యక్తులు కలిసి అక్కడ పార్టీ నిర్వహించుకున్నారు. కాబట్టి అలాగే మిగతా పబ్బుల్లో కూడా ఈ రకంగా నిర్వహించుకున్నారని చెప్పారు. కాబట్టి ఆ పబ్బులకు సంబంధించిన పాత్రపైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఈ 6 పబ్బులపై కూడా ప్రస్తుతం ఈగల్ టీమ్ నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆ పబ్లో ఎవరెవరు కలిసి పార్టీ నిర్వహించుకున్నారు, ఎంతమంది ఈ పార్టీకి అటెండ్ అయ్యారు, హర్ష కొకైన్ వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ జువాడి శేఖర్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ శేఖర్ కావచ్చు, ఆ తర్వాత మిగతా ప్రసన్న, ఆ తర్వాత పల్లెపాక మోహన్, జువాడి సందీప్ ఈ వ్యక్తులు తరచుగా కొకైన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలు చేసుకున్నారన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం ఈ ఎఫ్ఐఆర్ కాపీలో చూసుకుంటే కొన్ని పబ్ల పేర్లు కూడా మెన్షన్ చేశారు. బర్డ్ బాక్స్తో పాటు ఫామ్ పబ్, ప్రిజం పబ్, ఆ తర్వాత మిగతా బ్రాడ్వే లాంటి పబ్లో తాము పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత క్వాకరేనాకు సంబంధించి ఈ పబ్లో కూడా తాము పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత జోరా పబ్లో కూడా పృథ్వీతో కలిసి పృథ్వీ వీరమాచినేని ఓనర్గా ఉన్నాడు. సో ఈ పబ్లో కూడా తమ పార్టీ నిర్వహించుకున్నామన్నటువంటి విషయాలు ప్రస్తుతం ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పాడు. కాబట్టి దీని ఆధారంగా ప్రస్తుతం ఈగల్ టీము దర్యాప్తు చేపడుతున్నది. మొత్తం ఇక్కడ సూర్య కన్ఫెషన్ స్టేట్మెంటే చాలా ఇప్పుడు కీలకంగా నార్కోటిక్ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అన్ని ప్రధాన పబ్బుల్లో తను రెగ్యులర్గా డ్రగ్స్ పార్టీలు చేసుకున్నారన్నటువంటి విషయాలు చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రసన్న, హర్ష, సందీప్తో కలిసి ఎన్నిసార్లు ఆ పబ్కు వెళ్ళాడు, ఆ పబ్లకు వెళ్ళిన తర్వాత ఈ పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారన్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం ఈగల్ టీము దర్యాప్తు చేపడుతుంది. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలించనున్నారు. ఎందుకంటే ఈ మధ్య వీళ్ళంతా కూడా ఇక్కడ పార్టీ చేసుకున్నారన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ సూర్య తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. కాబట్టి రీసెంట్గా జరిగిన పార్టీలపైన ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిజంగానే ఆ పబ్లో ఈ రకమైనటువంటి సెటప్లు ఉన్నాయా? ఎందుకంటే సూర్య కన్ఫెషన్ స్టేట్మెంట్ని ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే తను ఈ మొత్తం 6 పబ్బుల్లో తరచుగా పార్టీలు నిర్వహించాను, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో కూడా తనకు సంబంధాలు ఉన్నాయి, ఆ నిర్వాహకుల పాత్ర కూడా ప్రస్తుతం ఈ పార్టీల్లో ఉందన్నటువంటి విషయాన్ని సూర్య తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు. కాబట్టి ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు ఈ మొత్తం 3 నెలల పాటు ఎవరెవరు ఈ పబ్బుల్లో ఇక్కడ పార్టీ నిర్వహించుకున్నారు, ఈ పార్టీ నిర్వహించుకునేటువంటి క్రమంలో ఎవరెవరు ఈ పార్టీకి అటెండ్ అయ్యారన్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత ఈ పార్టీలో నిజంగా ఆ పబ్బు నిర్వాహకుల పాత్ర పైన కూడా తమకు క్లారిటీ వస్తుంది. సో అప్పటివరకైతే కేసు నమోదు చేశారు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ఈ పబ్బు నిర్వాహకుల పాత్ర పైన కూడా ప్రస్తుతం పోలీసులు ఇంకా పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.